90% స్ట్రైక్ రేట్తో మాకు ప్రజలు పట్టం కట్టినారన్నారు. మీకు కట్టి ఏం ఉపయోగం ఉంది? 161 సీట్లు ఉన్నాయి. మీరు సపోర్ట్ లేకపోతే కేంద్రం పడిపోతుంది. మీరు చిన్న పర్మిషన్ తీసుకొచ్చేదానికి కూడా ప్రజలను రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి చేసైనా పర్వాలేదు కదా, కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి తలొగ్గుతా ఉన్నారు. ఈరోజు మీకు చిన్న పర్మిషన్ 90% స్ట్రైక్ రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంపీలన్నీ మావే, ఎమ్మెల్యేలు మేమే అంటున్నారు. ఏం చేయండి మీరు అందరినీ కూడా. ఈరోజు నేను బాధాకరమైన విషయం, హౌస్లో వరదరారెడ్డి ఉన్నాడు, సుధాకర్ యాదవ్ ఉన్నాడు, ఉత్త కమలాపురం ఎమ్మెల్యే ఉన్నాడు, కడప ఎమ్మెల్యేంది. కనీసం వాళ్ళు భయపడుతున్నారు. ఈ మాట ఎత్తిపోతల పథకం ఇది ఖచ్చితంగా కావాలని చెప్పలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎంపీ గారు గట్టిగా అడుగుతూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ అవసరం లేదా మీరు మాట్లాడండి అంటే ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడరు. ఆ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పి మంత్రి గారు చెప్పట్లేదు, ఇరిగేషన్ మినిస్టర్ అవసరం లేదన్నారు. కనీసం మన శాసనసభ్యులన్నా చెప్తారనుకుంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మీటింగ్లో ఈ పథకం అవసరమని చెప్పకపోవడం చాలా బాధాకరం. వీళ్ళు కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడకుండా మీరు ఇదే విధంగా ఉంటే శాశ్వతంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడాలని కోరుతా ఉన్నాను. కూటమిలో కడప జిల్లాలో ఇంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు, అన్నీ గెలిచినారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్కి భయపడతా ఉన్నారు. మీరు భయపడితే అన్యాయం జరిగేది రాయలసీమ ప్రాంతానికి. కాబట్టి నేను కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతం కాకుండా శాశ్వతంగా నీళ్ళు అందించాలా, ఇబ్బంది పడకుండా ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితులు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చేపట్టే రాయలసీమ ప్రాజెక్టు కోసం మా ఎంపీ గారు చెప్పినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి అన్ని పోరాటాలు చేస్తామని మనవి చేస్తున్నాం.